హలో ఎవ్రీవన్, ఈరోజు నేను టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అనేవి చేస్తున్నానండి. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుని వాటిని మనం ఇట్లా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పిస్తా, బాదం, కాజు అలానే వాల్నట్స్ తీసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా వరకు కిడ్స్ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బయట చాక్లెట్స్ తినడాన్ని మనం అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా టేస్టీగా మనం హెల్తీగా చాక్లెట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి హెల్తీగా తిన్నట్టు ఉంటుంది. అలానే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తారు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు రెజిన్స్ అలానే డేట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సర్ జార్లో తీసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అలానే 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్, అది ఆప్షనల్ అండి, వేసి మనం ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసి చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. లేదంటే మనం ఇట్లా ఏదైనా ఒక ట్రే తీసుకుని డిఫరెంట్ షేప్స్లో చేస్తే కిడ్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు. సో ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో నేను ఒక 1/2 కప్ వరకు బెల్లం అలానే ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో అన్ని వాటర్ వేసి ఇట్లా బెల్లం కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుతూ మనం లో ఫ్లేమ్లో దాన్ని అదంతా మనకి దగ్గర పడేంత వరకు అలా ఉడికించుకోవాలి. మనకి అడుగున మాడుతున్నట్టు ఏదైనా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలో, ఏం పర్వాలేదు. సో మనకి ఇట్లా రెడీ అయిన తర్వాత చాక్లెట్ అనేది ఇంకొంచెం బటర్ అనేది యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుని ఎలాంటి లంప్స్ లేకుండా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. మనకి ఇలా చాక్లెట్ గనాష్ అనేది రెడీ అవుతుంది. దీనిని మనం చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ఈ చాక్లెట్ గనాష్లో డిప్ చేసి చాక్లెట్ అంతా దానికి కోట్ చేసి దానిని మనం 1 అవర్ పాటు లేదా 1.5 అవర్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా డిఫరెంట్ షేప్స్ చేసుకోవడం వల్ల కిడ్స్ అట్రాక్ట్ అవుతారు. ఫైనల్గా మనకి 1 అవర్ తర్వాత చాక్లెట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.